ఇప్పుడే అందుతున్నటువంటి ఇంకొక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ఏఆర్ డైరీపై ఆరోపణలతో అలర్ట్ అయినటువంటి తమిళనాడు ప్రభుత్వం. డైరీ తమిళనాడులోని దిండిగల్లోని ఏఆర్ డైరీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తనిఖీలు 2 గంటలుగా కొనసాగుతున్నటువంటి తనిఖీలు. తిరుమల లడ్డు నెయ్యి వివాదంలో ఏఆర్ డైరీపై ఆరోపణలు. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పంచామృతంలో కూడా ఇదే కంపెనీకి సంబంధించిన నెయ్యి వాడారు అనేటువంటిది ప్రచారం జరుగుతుందట. దీంతో ఆ కంపెనీ నెయ్యి వాడటం లేదని తమిళనాడు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మేము అది వాడట్లేదు, దాన్ని మేము ఎక్కడా కూడా చేయట్లేదని చెప్పని క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంట. ఏఆర్ సంబంధించినటువంటి వాళ్ళు మేము ఎక్కడా కూడా ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దానిపైన కూడా విచారణ జరుగుతుంది. మరి అసలు ఏంటి వాస్తవం అనేటువంటి దాంట్లో కూడా మరింత స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఏదన్నా కానీ ఈ వివాదం అనేటువంటిది చాలా పెద్ద దీనికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మురళి అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి ప్రభుత్వం వైపు నుంచి ఏమంటున్నారు, ఏంటి నెక్స్ట్ జరగబోయేటువంటి అంశం ఏంటి, ఏం చేయాలనుకున్నారు? అంటే ఇప్పటికీ 48 గంటలు అయింది ఏది చెప్పి ఎవరు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రిపోర్ట్ వచ్చి దాదాపు నెల 10 రోజులు అవుతుంది. మరి ఇంకా ఎవరైతే ఈ నేరానికి పాల్పడినటువంటి వ్యక్తులు ఇంకా కూడా బయట తిరుగుతున్నారు. ప్రభుత్వం తక్షణం వాళ్ళని అరెస్ట్ చేసి ఏదైతే ఈ కేసులో ముందు వాళ్ళని విచారణ చేసి మరి యాక్షన్లోకి వెళ్తుందా, లేక ప్రభుత్వం కాదు అని అనుకునే పనికైతే చాలామంది ఇప్పుడు ఎవరైతే ఈ తప్పు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఉతికి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి అది జరుగుతుందంటావా, ఇది జరుగుతుందంటావా? ఏది జరిగేటువంటి పరిస్థితి ఉంది? అంటే ఈ మొత్తం ఘటన పైన ప్రభుత్వం చాలా సీరియస్ గానే ఉంది సార్. యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంగోలు జిల్లాకు వెళ్తూ కూడా మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈవోతో కూడా ఆయన ఫోన్ లో మాట్లాడి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో నివేదిక ఆధారంగా చర్యలకు సిద్ధం కానంటూ కూడా ఆయన ఆదేశించారు. అదేవిధంగా పూర్తి స్థాయి నివేదికను కూడా తన టేబుల్ పైన పెట్టాలని కూడా ముఖ్యమంత్రి కోరారు. ఎందుకంటే ఇది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశం. ప్రధానంగా కూడా చాలా విశ్వాసంతో కూడుకుంది సార్. ఎందుకంటే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి కొన్ని ఆనవాయితీలు ప్రజల జీవితాల్లో నిత్యం ముడిపడి ఉంటాయి. అలాంటి అంశాలతో ఈరోజు చెలగాటం రాజకీయ కోణంలో ఆడడం అనేది ఒక దుర్మార్గపు చర్య. అందులో దేవదేవుని విషయంలో జరిగినటువంటి ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్తాను సార్. గత పాలకులకి ఇప్పుడున్న పాలకులకు ఒకే ఒక వ్యత్యాసం ఏంటంటే, గతంలో సహజంగా దేవుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళాలని కోరుకుంటారు. కానీ దేవుడినే తన దగ్గరికి రావాలనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయన సెట్టింగుల ద్వారా ఆయన ఇంటి సమీపంలోనే దేవుడిని ఏర్పరిచి తిరుమల దేవస్థానం నుంచి కొంతమంది అక్కడ ఉన్నటువంటి పూజారులు ఎవరైతే ఉంటారో వారందరినీ అక్కడ తీసుకెళ్లి పూజలు జరిపించి ఆ భార్యాభర్తలు అక్కడ పూజలు చేశారు. సహజంగా ఎక్కడైతే దేవుడు ప్రతిష్ఠ జరుగుతుందో ఆ దేవుడు యొక్క దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహించడానికి ఎవరైనా ఆ దేవుడిని నమ్మేటటువంటి వ్యక్తులు ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ జరిగిన అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే గత పాలకులకి ఇప్పుడున్న పాలకులకు మధ్య వ్యత్యాసం ఈ యొక్క మత విశ్వాసాల పైన ఏదైతే ఉందో దేవుడు అనే ఒక అంశం పైన ఈ ప్రజల మనోభావాల పైన ఎంత గౌరవం గత పాలకులకి ఇప్పుడు వారికి ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో విషయంలో అయితే ప్రభుత్వం చాలా సీరియస్ గానే ఇన్వెస్టిగేషన్ చేసి ఈ పూర్తి ఆధారాలతో కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రజలు భక్తులు కూడా ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. నిజంగా రాజకీయ విమర్శలతో ఆపివేస్తారా, చర్యలు ఉంటాయని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాల్లో కనుక చర్యలు చేపట్టకపోతే ప్రజల ఆగ్రహానికి ఖచ్చితంగా గురయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే తిరుమల శ్రీవారి యొక్క దేవాలయానికి జరిగినటువంటి ప్రతిష్టకు కలిగినటువంటి భంగం కావచ్చు, భక్తుల విశ్వాసానికి మనోభావాలకు జరిగినటువంటి దెబ్బ కావచ్చు, నాణ్యతా లోపంతో ఇంతమంది భక్తులని ఏదైతుందో దెబ్బతీసిన విషయం పైన ప్రభుత్వం కనుక మాటలతో వదిలేయకుండా చేతల్లో తన పనితనం చూపించకపోతే ప్రజా ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కూడా గురయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ విషయంలో కొంత ముందుగానే మేల్కొన్న తర్వాతే ముందుకు వెళ్లే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కూడా పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. ఈ రోజు ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డితో పాటు దేవాదాయ శాఖ అధికారులు, అదేవిధంగా ఇతర రెవెన్యూ ఇతర అంశాలకు సంబంధించి ఈ యొక్క టీటీడీ అనుబంధ విభాగాలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం వ్యవహారాన్ని చూసే వారందరితో కూడా ముఖ్యమంత్రి సమీక్ష చేశారు సార్. రెండొక విషయం సార్. 5 ఏళ్ల కాలంలో ఒక విషయం బయటగా వెలుగులోకి వస్తా ఉంది. ఫుడ్ సేఫ్టీ ఏదైతే ఫుడ్ కంట్రోల్ సేఫ్టీ అధికారులు అనేది ఒక విభాగం ఉంటుంది. ఆహార భద్రతకు సంబంధించి ఈ దేవాలయానికి వచ్చే పదార్థాలు వాటి యొక్క నాణ్యతను కూడా ఈ అధికారులే
ఆడిటింగ్ చేసి వాటి యొక్క పరిశీలన చేస్తారు. 5 ఏళ్ల పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులను పైకి రాకుండా అడ్డుకున్నారనే అభియోగం అయితే గతంలో ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి పైన, అప్పుడు ఈ చైర్మన్‌గా చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి పైన చాలా స్పష్టంగా ఉన్నాయి సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ అంశం కూడా తెరపైకి కొత్తగా వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు సర్టిఫై చేయాలి. ఏ పదార్థాన్ని తీసుకొచ్చినా ఏదైతే ఉందో ప్రజలకు అందించినటువంటి ఆ దేవాలయం నుంచి కూడా ప్రసాదం రూపంలో ప్రజలకు, భక్తులకు అందిస్తారు కాబట్టి వాటి విషయంలో ఆ నాణ్యతను కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి సర్టిఫై చేయాలి. కానీ వారిని ఎక్కడా గూడా కొండపైకి వచ్చి తనిఖీలు చేయకుండా కేవలం పేపర్‌లు కిందకి పంపించి, ఆ పేపర్‌లకు పైన వారి ఇష్టానుసారంగా సంతకాలు బలవంతంగా పెట్టించుకున్నారనే అభియోగాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా చాలా లోతైన విచారణ జరగబోతోంది. ఇక ల్యాబ్స్‌కు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తి స్థాయిలో ల్యాబ్‌ని ఏర్పాటు చేయడానికి 21,00,00,000 ప్రభుత్వం వెంటనే విడుదల చేయడానికి కూడా సిద్ధమైంది. ఇకపైన ఇలాంటి పొరపాటు రాబోయే రోజుల్లో ఎక్కడ ఉత్పన్నం కాకూడదని చాలా సీరియస్‌గా కూడా ఆ ఉత్తర్వులు జారీ చేసి ముందుకెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అంటే ఎంత దుర్మార్గపు చర్యలకు, చేసిన తప్పులు బయటికి రాకుండా ఉండడానికి, ఈ యొక్క ప్రజల భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి ఎంత దుర్మార్గంగా వ్యవహరించారనేది చాలా క్లియర్‌గా ఈ ఘటనతో అయితే బట్టబయలైంది. ఈ విషయాల్లో గనక ఇందాకే మనం చెప్పాం. వాస్తవాలను వెలికి తీసి ఖచ్చితంగా బాధ్యులపైన చర్యలు తీసుకోకపోతే దేవదేవుని యొక్క ఆగ్రహమే కాదు, ప్రజలు ఓట్లు వేసి గెలిపించినటువంటి ఎస్. ఓటర్ల ఆగ్రహానికి కూడా కూటమి ప్రభుత్వం గురవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏం అతీతుడు కాలేదు సార్. ఎందుకంటున్నానంటే ఇందాకే చెప్పాను. దేవుడి దగ్గరికి ఎవరైనా వెళ్లి 2 చేతులతో నమస్కరిస్తారు. భార్యాభర్తలు ఇద్దరు వెళ్లి కూడా తమ జీవితంతో పాటు కుటుంబం రైట్. బాగుండాలి, తమ చేస్తున్న పనులు బాగుండాలి. అనిల్ కానీ ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడే దంపతులు